అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ విజిట్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మరి ఎన్ని యూనిట్స్ వచ్చినాయి, మరి ఎంతమంది అప్లై చేసుకున్నారో, మనం 340 కోట్లు శాంక్షన్ చేశాం. దీని ప్రకారం మనం చూస్తే 1-2 లక్షలు కాదు, మాకు ఎక్కువ యూనిట్స్ ప్లస్ ఎక్కువ కాస్ట్తో ఉన్న యూనిట్స్ కూడా కావాలని అడిగారు. చాలామంది కూడా ఇక్కడ జరుగుతున్న యువతకి వాళ్ళ యొక్క ఏమేమి పోరాటం చేస్తున్నారో వాళ్ళన్నిటి పోరాట పటిమ ఉండి మరి వర్గీకరణ సాధించుకొని మాకు వాళ్ళు పారిశ్రామికంగా ఆర్థికంగా వాళ్ళు ఎదగలేకపోతున్నాం కనుక మాకు ఇన్నోవా కార్స్ కానీ లేకపోతే ఎన్ఎస్కేఎఫ్డిసిలో ఎలాంటి లోన్స్ ఉన్నాయి అవన్నీ త్వరితగతిన ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. సో ఈరోజు మరి చాలామంది చెప్తుంది ఏంటంటే శ్మశాన వాటికలో వాళ్ళకి తక్కువ భూమి ఉంది, మరి ఒక శవాన్ని తీసేసి ఇంకో శవం పాతి పెట్టుకోవడం ఇలా కాకుండా వాళ్ళు కనీసం 1 ఎకరం అన్న ఇచ్చేసి లేక అంబేద్కర్ భవన్ లాగా జగజ్జీవన్ రావు భవన్ కూడా ఒకటి పెట్టాలి అని చాలామంది డిమాండ్ చేశారు. చాలామంది బోరు బావులు తవ్వి మరి వాటికి కావాల్సిన ఉచిత మోటార్ అయితే నింటి కరెంట్ సప్లై కూడా ఫ్రీగా ఇవ్వాలి, పాతకాలంలో ఉంది, అది మీరు రివైవ్ చేయాలని అడిగారు. ఈరోజు మరి ముఖ్యంగా మనం గమనిస్తే యూనిట్స్లో మన 20 యూనిట్స్ దాంట్లో అది కాకుండా వాళ్ళు ఇంకో కొన్ని ఎడిషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే లైక్ షాపింగ్ కాంప్లెక్సెస్లో వాళ్ళకి చాలామంది వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు డిమాండ్స్లో అప్లికేషన్స్, అవి ఇంకా ప్రాసెసింగ్ జరగట్లేదు. కొన్ని భూములు ఎస్సీ భూములు అన్యాక్రాంతం అయ్యి వేరే ఆఫీసెస్ పెట్టుకున్నారు. సో అవి కూడా మనము దానికి కావాల్సిన ఫెన్సింగ్ ఇచ్చి ఆ భూములు మనము తీసుకొని త్వరితగతిన ఎలాంటి మరి అక్కడ బిల్డింగ్స్ షాపింగ్ కాంప్లెక్స్ కన్నా మనం నిర్మిస్తే ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళు మళ్ళీ కూడా వాళ్ళకి కొన్ని షాప్స్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరని వాళ్ళు డిమాండ్స్ చెప్తారు. కానీ ఇవన్నీ కూడా డెఫినెట్లీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ నాయక్ గారు కానీ స్వామి గారు కానీ మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు అన్నీ తెలుసు. ఆయన ఎలాంటి ఎస్సీ సప్లై నిధులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైవర్ట్ చేసి నవరత్నాలకు పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల నుంచి ఎలాంటి లోన్ కూడా ఎస్సీ యువత పొందలేదు. సో కనుక ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మాకు త్వరితగతిన రుణాలు కావాలి అని. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీస్కి మరి వాళ్ళ యొక్క జీవనోపాధి కావాల్సిన ఈ రుణాలు అయితేనేంటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, తర్వాత వీళ్ళకి ఇన్నోవా కార్సు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి వీళ్ళకి భూమి కొనుగోలు పథకాలు, ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా అంటే 27 పథకాలని ఆపేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటివి మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఈరోజు మరి లోన్ అమౌంట్ ప్రకటించడం ఒక ఎత్తునుంటే మరి దానికి ఇంకా పెంచాలి అనే ప్రాతిపదికన దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు మీరు కనుక గమనిస్తే ఎలాంటి ఏ పనులు చేశారో మీరు చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల కొరకు మరి ఆయన వర్గీకరణ కొరకు పోరాడారు. మరి వర్గీకరణ ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు, అది ఇంప్లిమెంటేషన్ కూడా చివరి వరకు ఉన్నది ఆయనే కనుక ఈరోజు మనకు వర్గీకరణ అయింది. దీని ద్వారా మరి యువతకైతేనేంటి మరి చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ కూడా వర్గీకరణ ద్వారా జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇది సాధించిన ఘనత మాదిగ వీరులది. మరి మందకృష్ణ గారి మాదిగ అనుచరులు ఇక్కడ ఈరోజు కూడా ఎంతో గొప్పగా పోరాడి మరి ఈ ఉద్యమం పోరాటంలో పటిష్టంలో వాళ్ళు ఈ యొక్క సక్సెస్ విజయం సాధించగలిగారు. మొట్టమొదటిగా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మీడియం తరపు నుంచి. మరి అప్పట్లో మరి 2014 నుంచి 19 వరకు ఆల్మోస్ట్ 7.5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే అందులో 40,000 కోట్లు ఎస్సీస్కి సప్లై నిధులకే ఇచ్చారు. చాలామంది కూడా రోడ్లు వేశారు, టాయిలెట్స్ కట్టించారు, తర్వాత ఇన్నోవా కార్స్ ఇచ్చారు, ఇథియోస్ ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు లేవు అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తుంగలో దొక్కేసి అసలు జనాల్ని ఏ విధంగా ఎస్సీస్ అంటే ఎస్సీస్ మేనమామగా లేకుండా ఎస్సీస్ని ఎవరైతే కుళ్ళగొడుస్తున్నారో వాళ్ళకి మేనమామగా ఉండి ఒక డాక్టర్ సుధాకర్ అయితేనేంటి, చీరాల కిరణ్ అయితేనేంటి, అనితన్ అయితేనేంటి, వీళ్ళందరూ చాలామందిని కూడా ఆయన చాలా కష్టపెట్టాడు. మరి ఈరోజు అలాంటి ప్రభుత్వం కాకుండా కూటమి ప్రభుత్వంలో ఈ సూపర్ 6 పథకాలు అయితేనేంటి, మరి ఎస్సీ రుణాలు అయితేనేంటి, ఇవన్నీ కూడా త్వరలో మరి ఇంత సక్సెస్ఫుల్గా మరి సూపర్ హిట్ అయ్యి ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కనుక ఈరోజు ఎస్సీ స్త్రీలకి మరి ముఖ్య ఉన్నతి పథకం ద్వారా 5 లక్షలు కూడా రుణాలు ఇవ్వబోతున్నాం. వీళ్ళకి కూడా స్త్రీ శక్తి పథకంలో వీళ్ళు కూడా ఫ్రీగా ట్రావెల్ చేయగలరు. కనుక ఎన్నో దీపం పథకం ద్వారా వీళ్ళకి సిలిండర్స్ వచ్చినాయి. కనుక ఈరోజు మహిళలు అయితేనేంటి, ఎస్సీ కులంకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలో వాళ్ళకి ఈ రుణాలు కూడా వస్తే వాళ్ళు ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుందని మరి మీడియా తరఫున చెప్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ఈరోజు అనంతపురం జిల్లాలో పర్యటించి వీళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన
మా గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంత భారీగా తరలివచ్చిన ప్రజలందరికీ మరొక్కసారి మా మాదిగ సహోదరులకి మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్.